మేము ఆంధ్రాకి వచ్చాము. అంటే విశాఖపట్నం నుంచి వచ్చాము. ఇక్కడ ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. మొన్న ఒకసారి వచ్చి దర్శనం చేసుకుని పోయినాము. ఈ రోజు మన నిమజ్జనం రావాలని ఇక్కడే వేరే దగ్గర రూమ్ తీసుకుని ఉండి మరీ వచ్చాము. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. అసలు ఎవరికి అసౌకర్యం జరగకుండా అందరికి సౌకర్యం జరిగినట్టు గవర్నమెంట్ బాగా చూసుకున్నారు. అందుకు మా ధన్యవాదాలు. ఎక్కడున్నా సరే మేము ఒక 10 మందిలాగా వచ్చాము. ఇక్కడే రూమ్ తీసుకుని మరి ఉన్నాము. గణేష్ నిమజ్జనం చూస్తాం అనేసి మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా దేవుడికి అందరికి చల్లగా చూడాలని మిమ్మల్ని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నవి. ఏ సౌకర్యం లేదన్నారు లేదు, అన్ని బాగా కలిగించారు. ఎక్కడ పడితే అక్కడ వాటర్ పులిహార ఎవరికి ఏటి ఆకలేస్తుందని లేదు. ఎవరు ఏది తిందమంది అదే సప్లై చేస్తున్నారు బాగా. అసలు రేవంత్ రెడ్డి అయితే బాగా చేసిండ్రు. మాకు తెలిసి అన్ని సదుపాయాలు బాగానే ఉన్నవి. ఈ బస్ కంచి పులిహార కంచి మొత్తం అంతే. ఎవరు ఆకలని లేదు. మరి ఇంకా అక్కడి నుంచి ఇక్కడ వరకు అంతా కూడా మీకు ఆర్డర్ పులిహోర ఉంది. ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా సరే ఎవరికి ఇబ్బంది పడ్డామనే లేదు. అసలు అందరు బాగా సౌకర్యం బాగా చేశారు. అసలు రేవంత్ రెడ్డి అని ఎక్కడ ఉన్నా సరే మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అందిస్తున్నాము. జై బలో గణేష్ మహారాజ్ కే, జై బలో గణేష్ మహారాజ్ కే, జై బలో గణేష్ మహారాజ్ కే. అందరితో ఆగో మర్చిపోయినా. ఈ స్టూడియోలో ఉన్నారు కదా, ఈ ఎండలో పడి వాళ్ళు మళ్ళీ బాగా అందరితో మాట్లాడించి వాళ్ళకి అంటే మాకు రెస్ట్ లేదు అనుకుంటే వాళ్ళు మళ్ళీ బాగా వాళ్ళ వరకు వాళ్ళు బాగా చేస్తారు. ఎండలో పడి మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఏదైనా సౌకర్యం ఉంటే చేయవలసిందిగా మేము మళ్ళీ కోరుకుంటాను. జై బలో గణేష్ మహారాజ్ కి. ఎవ్రీ ఇయర్ మాక్సిమం రావాలనుకుంటాం. ఇది థర్డ్ టైం మా బాబుతో కలిసి రావడం. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? నేను నార్మల్గా వస్తాను, బట్ మా ఇంట్లో పెట్టడం కానీ మా అపార్ట్మెంట్ లో పెట్టడం కానీ దానివల్ల అక్కడ నిమజ్జనం చేసుకుంటాను. సో ఈసారి తొందరగా చేసుకున్నాం మా అపార్ట్మెంట్ లో. సో ఈసారి వచ్చాము. ఖైరతాబాద్ బడా గణేష్ డే 1 మీరు దర్శించుకున్నారా లేదంటే ఈ రోజు వస్తున్నారు? ఈ రోజు వస్తున్నా అండి. వర్క్ ప్రెజర్ స్కూల్స్ హాలిడేస్ ఉండదు కదా, ఈసారి చాలా ఫ్లోటింగ్ ఉందంట. సో అందుకని పేపర్ లో చూసి నేను లాస్ట్ డే వచ్చి దర్శనం చేసుకున్నాను అనుకుంటున్నాను. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు కూడా ఎలా ఉన్నాయి? సూపర్ అండి. ఎవ్రీ ఇయర్ లెక్కనే ఉన్నాయి. ఈసారి కొంచెం కట్టుదిట్టగా చేశారు. బట్ దట్ ఈస్ గుడ్ ఫర్ బికాస్ చాలా మంది వస్తారు. భక్తజనం ఆల్మోస్ట్ లక్షల మంది వస్తుంటారు. కాబట్టి అలా కంట్రోల్ చేయడం కూడా పోలీసు వాళ్ళు కూడా కొంచెం కష్టమైన పని. ఎలా అనిపించింది ఈసారి బడా గణేష్? ఎలా అనిపించింది? బడా గణేష్ 69 feet అండి. చాలా బాగుంది. అసలు ఎవ్రీ ఇయర్ మట్టితో చేస్తారు. మళ్ళీ ఎమ్మటే ఖైరతాబాద్ ఫాస్ట్ గా అయిపోతుంది మనది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బడా గణేష్ అయితే చాలా పెద్దగా ఉంది. 69 feet తో ఉండడం వలన నాకు చూడాలనిపించింది ఈసారి, అందుకే వచ్చాను. గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాము. బడా గణేష్ అయితే నాకు ఎవ్రీ ఇయర్ చూడాలనిపిస్తుంది. అందుకే మేము ఎవ్రీ ఇయర్ ఇంటికి వస్తాము. ఎక్కడి నుంచి వచ్చినారు? సుభాష్ నగర్ కాలనీ. ఎట్లా ఎవరితో కలిసి వచ్చినారు? మా ఫ్యామిలీ మొత్తం వచ్చారా? ఎట్లా అనిపించింది? ఇక్కడ ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి అంతా కూడా? మేము అందరము ఫ్యామిలీతో వచ్చేసినాము. ఇక్కడ చూస్తుంటే మాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు వచ్చేసారు ఊరు నుండి. అది కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి. సో కేవలం ఇక్కడ దేవుని చూడడానికి వచ్చారు అక్కడ నుంచి. ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది మాకు. వచ్చినా డే 1 వచ్చాం దర్శనానికి. ఈరోజు వస్తున్నాం. డే 1 వచ్చేసినాం మేము. దర్శనం చేసుకున్నాం. వచ్చింది. ఇట్లా పేరెంట్స్ తో కలిసి వచ్చాం. మేము ఆంధ్రాకి వచ్చాము. అంటే విశాఖపట్నం నుంచి వచ్చాము. ఇక్కడ ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. మొన్న ఒకసారి వచ్చి దర్శనం చేసుకుని పోయినాము. ఈ రోజు మన నిమజ్జనం రావాలని ఇక్కడే వేరే దగ్గర రూమ్ తీసుకుని ఉండి మరీ వచ్చాము. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. అసలు ఎవరికి అసౌకర్యం జరగకుండా అందరికి సౌకర్యం జరిగినట్టు గవర్నమెంట్ బాగా చూసుకున్నారు. అందుకు మా ధన్యవాదాలు. ఎక్కడున్నా సరే మేము ఒక 10 మందిలాగా వచ్చాము. ఇక్కడే రూమ్ తీసుకుని మరి ఉన్నాము. గణేష్ నిమజ్జనం చూస్తాం అనేసి మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా దేవుడికి అందరికి చల్లగా చూడాలని మిమ్మల్ని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నవి. ఏ సౌకర్యం లేదన్నారు లేదు, అన్ని బాగా కలిగించారు. ఎక్కడ పడితే అక్కడ వాటర్ పులిహార ఎవరికి ఏటి ఆకలేస్తుందని లేదు. ఎవరు ఏది తిందమంది అదే సప్లై చేస్తున్నారు బాగా. అసలు రేవంత్ రెడ్డి అయితే బాగా చేసిండ్రు. మాకు తెలిసి అన్ని సదుపాయాలు బాగానే ఉన్నవి. ఈ బస్ కంచి పులిహార కంచి మొత్తం అంతే. ఎవరు ఆకలని లేదు. మరి ఇంకా అక్కడి నుంచి ఇక్కడ వరకు అంతా కూడా మీకు ఆర్డర్ పులిహోర ఉంది. ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా సరే ఎవరికి ఇబ్బంది పడ్డామనే లేదు. అసలు అందరు బాగా సౌకర్యం బాగా చేశారు. అసలు రేవంత్ రెడ్డి అని ఎక్కడ ఉన్నా సరే మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అందిస్తున్నాము. జై బలో గణేష్ మహారాజ్ కే,
జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే అందరితో ఆగో మర్చిపోయాను ఈ వీడియోలో స్టూడియోలో ఉన్నారు కదా ఈ ఎండలో పడి వాళ్ళు మళ్ళీ బాగా అందరితో మాట్లాడించి వాళ్ళకి అంటే మాకు వీడియో రెస్ట్ లేదు అనుకుంటే వాళ్ళు మళ్ళీ బాగా వాళ్ళ వరకు వాళ్ళు బాగా చేస్తారు ఈ ఎండలో పడి మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఏదైనా సౌకర్యం ఉంటే చేయవలసిందిగా మేము మళ్ళీ కోరుకుంటాను జై బోలో గణేష్ మహారాజ్ కే ఎవ్రీ ఇయర్ మాక్సిమం రావాలనుకుంటాం. ఇది థర్డ్ టైం మా బాబుతో కలిసి రావడము. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? నేను నార్మల్గా వస్తాను, బట్ మా ఇంట్లో అని పెట్టడం కానీ మా అపార్ట్మెంట్ లో పెట్టడం కానీ దానివల్ల అక్కడ నిమజ్జనం చేసుకుంటాను. సో ఈసారి తొందరగా చేసుకున్నాం మా అపార్ట్మెంట్ లో. సో ఈసారి వచ్చాము. ఏనా ఖైరతాబాద్ బడా గణేష్ డే 1 మీరు దర్శించుకున్నారా లేదంటే ఈ రోజు వస్తున్నారు? ఈ రోజు వస్తున్నా అండి. వర్క్ ప్రెజర్ స్కూల్స్ హాలిడేస్ ఉండదు కదా, ఈసారి చాలా ఫ్లోటింగ్ ఉందంట. సో అందుకని పేపర్ లో చూసి నేను లాస్ట్ వచ్చి దర్శనం చేసుకున్నాను అనుకుంటున్నాను. అట్లా ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అన్ని కూడా ఎలా ఉన్నాయి? సూపర్ అండి. ఎవ్రీ ఇయర్ లెక్కనే ఉన్నాయి. ఈసారి కొంచెం కట్టుదిట్టంగా చేశారు. బట్ దట్ ఈస్ గుడ్ ఫర్ బికాస్ చాలా మంది వస్తారు భక్తజనం, ఆల్మోస్ట్ లక్షల మంది వస్తుంటారు. కాబట్టి అలా కంట్రోల్ చేయడం కూడా పోలీసు వాళ్ళు కూడా కొంచెం కష్టమైన పని. ఎలా అనిపించింది ఈసారి బడా గణేష్? ఎలా అనిపించింది? బడా గణేష్ 69 feet అండి, చాలా బాగుంది. అసలు ఎవ్రీ ఇయర్ మట్టితో చేస్తారు, మళ్ళీ ఎమ్మటే ఖైరతాబాద్ లో ఫాస్ట్ గా అయిపోతుంది మనది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బడా గణేష్ అయితే చాలా పెద్దగా ఉంది. 69 feet తో ఉండడం వలన నాకు చూడాలనిపించింది ఈసారి, అందుకే వచ్చాను. గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాము. బడా గణేష్ అయితే నాకు ఎవ్రీ ఇయర్ చూడాలనిపిస్తుంది, అందుకే మేము ఎవ్రీ ఇయర్ ఇంటికి వస్తాము. ఎక్కడి నుంచి వచ్చినారు? సుభాష్ నగర్ కాలనీ. సుభాష్ నగర్ నుంచి. ఎట్లా ఎవరితో కలిసి వచ్చినారు? మా ఫ్యామిలీ మొత్తం. ఫ్యామిలీ మొత్తం వచ్చారా? ఎట్లా అనిపించింది? ఇక్కడ ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి అంతా కూడా? మేము అందరము ఫ్యామిలీతో వచ్చేసినాము. ఇక్కడ చూస్తుంటే మాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు వచ్చేసారు ఊరు నుండి. ఎక్కడి నుంచి? అది కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి. కర్నూలు నుంచి. సో కేవలం ఇక్కడ దేవుని చూడడానికి వచ్చిన అక్కడ నుంచి. ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది మాకు. వచ్చిన డే 1 వచ్చిన దర్శనానికి ఈరోజు వస్తున్నాం. డే 1 వచ్చేసినాం మేము. దర్శనం చేసుకున్నాం. ఎవరి వచ్చినారు? వచ్చింది. ఇట్లా పేరెంట్స్ తో కలిసి వచ్చాం. మేము ఆంధ్రాకి వచ్చాము, అంటే విశాఖపట్నం నుంచి వచ్చాము. ఇక్కడ ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. మొన్న ఒకసారి వచ్చి దర్శనం చేసుకుని పోయినాము. ఈ రోజు మన నిమజ్జంగా రావాలని ఎక్కడే వేరే దగ్గర రూమ్ తీసుకుని ఉండి మరీ వచ్చాము. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. అసలు ఎవరికి అసౌకర్యం జరగకుండా అందరికి సౌకర్యం జరిగినట్టు గవర్నమెంట్ బాగా చూసుకున్నారు. అందుకు మా ధన్యవాదాలు. ఎక్కడున్నా సరే మేము 10 మంది లాగా వచ్చాము. ఇక్కడే రూమ్ తీసుకుని మరి ఉన్నాము. గణేష్ నిమజ్జనం చూస్తామనేసి మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా దేవుడికి అందరికి చల్లగా చూడాలని మిమ్మల్ని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నవి, ఏ సౌకర్యం లేదన్నా లేదు, అన్ని బాగా కలిగించారు. ఎక్కడ పడితే అక్కడ వాటర్ పులిహార ఎవరికి ఏటి ఆకలేస్తుందని లేదు, ఎవరు ఏది తిందామంటే అదే సప్లై చేస్తున్నారు బాగా. అసలు రేవంత్ రెడ్డి అయితే బాగా చేసిండ్రు. మాకు తెలిసి అన్ని సదుపాయాలు బాగానే ఉన్నవి. ఈ బస్ కంచి పులిహార కంచి మొత్తం అంతే, ఎవరు ఆకలని లేదు. మరి ఇంకా అక్కడి నుంచి ఇక్కడ వరకు అంతా కూడా మీకు వాటర్ పులిహోర ఉంది. ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా సరే ఎవరికి ఇబ్బంది పడ్డామనే లేదు. అసలు అందరు బాగా సౌకర్యం బాగా చేశారు. అసలు రేవంత్ రెడ్డి అని ఎక్కడ ఉన్నా సరే మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అందిస్తున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే అందరితో ఆగో మర్చిపోయాను ఈ వీడియోలో స్టూడియోలో ఉన్నారు కదా ఈ ఎండలో పడి వాళ్ళు మళ్ళీ బాగా అందరితో మాట్లాడించి వాళ్ళకి అంటే మాకు రెస్ట్ లేదు అనుకుంటే వాళ్ళు మళ్ళీ బాగా వాళ్ళ వరకు వాళ్ళు బాగా చేస్తారు. ఎండలో పడి మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఏదైనా సౌకర్యం ఉంటే చేయవలసిందిగా మేము మళ్ళీ కోరుకుంటాను. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఎవ్రీ ఇయర్ మాక్సిమం రావాలనుకుంటాం. ఇది థర్డ్ టైం మా బాబుతో కలిసి రావడము. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? నేను నార్మల్గా వస్తాను, బట్ మా ఇంట్లో అని పెట్టడం కానీ మా అపార్ట్మెంట్ లో పెట్టడం కానీ దానివల్ల అక్కడ నిమజ్జనం చేసుకుంటాను. సో ఈసారి తొందరగా చేసుకున్నాం మా అపార్ట్మెంట్ లో. సో ఈసారి వచ్చాము. ఏనా ఖైరతాబాద్ బడా గణేష్ డే 1 మీరు దర్శించుకున్నారా లేదంటే ఈ రోజు వస్తున్నారు? ఈ రోజు వస్తున్నా అండి. వర్క్ ప్రెజర్ స్కూల్స్ హాలిడేస్ ఉండదు కదా, ఈసారి చాలా ఫ్లోటింగ్ ఉందంట. సో అందుకని పేపర్ లో చూసి నేను లాస్ట్ వచ్చి దర్శనం చేసుకున్నాను అనుకుంటున్నాను. అట్లా ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అన్ని కూడా ఎలా ఉన్నాయి? సూపర్ అండి. ఎవ్రీ ఇయర్ లెక్కనే ఉన్నాయి. ఈసారి కొంచెం కట్టుదిట్టంగా చేశారు. బట్ దట్ ఈస్ గుడ్ ఫర్ బికాస్ చాలా మంది వస్తారు భక్తజనం, ఆల్మోస్ట్ లక్షల మంది వస్తుంటారు. కాబట్టి అలా కంట్రోల్ చేయడం కూడా పోలీసు వాళ్ళు కూడా కొంచెం కష్టమైన పని. ఎలా అనిపించింది ఈసారి బడా గణేష్? ఎలా అనిపించింది? బడా గణేష్ 69 feet అండి, చాలా బాగుంది. అసలు ఎవ్రీ ఇయర్ మట్టితో చేస్తారు, మళ్ళీ ఎమ్మటే ఖైరతాబాద్ లో ఫాస్ట్ గా అయిపోతుంది మనది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.
బడా గణేష్ అయితే చాలా పెద్దగా ఉంది. 69 ఫీట్స్ తో ఉండడం వలన నాకు చూడాలనిపించింది ఈసారి, అందుకే వచ్చాను. గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాము. బడా గణేష్ అయితే నాకు ఎవ్రీ ఇయర్ చూడాలనిపిస్తుంది, అందుకే మేము ఎవ్రీ ఇయర్ ఇంటికి వస్తాము. ఎక్కడి నుంచి వచ్చినారు? సుభాష్ నగర్ కాలనీ. సుభాష్ నగర్ నుంచి. ఎట్లా ఎవరితో కలిసి వచ్చినారు? మా ఫ్యామిలీ మొత్తం. ఫ్యామిలీ మొత్తం వచ్చారా? ఎట్లా అనిపించింది? ఇక్కడ ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి అంతా కూడా. మేము అందరము ఫ్యామిలీతో వచ్చేసినాము. ఇక్కడ చూస్తుంటే మాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు వచ్చేసారు ఊరు నుండి. ఎక్కడి నుంచి? అది కర్నూలు డిస్టిక్ నుంచి. కర్నూలు నుంచి. ఆ. సో కేవలం ఇక్కడ దేవుని చూడడానికి వచ్చినారు అక్కడ నుంచి. ఆ, ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది మాకు. వచ్చినా డే 1 వచ్చినా దర్శనానికి ఈరోజు వస్తున్నాం. డే 1 వచ్చేసినాం మేము. దర్శనం చేసుకున్నారు. ఎవరి నిమజ్జనానికి వచ్చినారు. వచ్చింది. ఇట్లా పేరెంట్స్ తో కలిసి వచ్చారు. మేము ఆంధ్రాకంది వచ్చాము, అంటే విశాఖపట్నం నుంచి వచ్చాము. ఇక్కడ ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. మొన్న ఒకసారి వచ్చి దర్శనం చేసుకుని పోయినాము. ఈ రోజు మన నిమజ్జనం రావాలని ఎక్కడే వేరే దగ్గర రూమ్ తీసుకుని ఉండి మరీ వచ్చాము. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. అసలు ఎవరికి అసౌకర్యం జరగకుండా అందరికి సౌకర్యం జరిగినట్టు గవర్నమెంట్ బాగా చూసుకున్నారు. అందుకు మా ధన్యవాదాలు. ఎక్కడున్నా సరే ఫ్యామిలీతో వచ్చినారా? మేము 10 మంది లాగా వచ్చాము. ఇక్కడే రూమ్ తీసుకుని మరి ఉన్నాము. గణేష్ నిమజ్జనం చూస్తామనేసి మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా దేవుడికి అందరికి చల్లగా చూడాలని మిమ్మల్ని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నవి. ఏ సౌకర్యం లేదన్నా లేదు, అన్ని బాగా కలిగించారు. ఎక్కడ పడితే అక్కడ దారి మధ్యలో వాటర్ ప్యాకెట్, పులిహోర ప్యాకెట్ ఇస్తున్నామని చెప్పినారు. వాటర్, పులిహార ఎవరికి ఏటి ఆకలేస్తుందని లేదు. ఎవరు ఏది తిందామంటే అదే సప్లై చేస్తున్నారు బాగా. అసలు రేవంత్ రెడ్డి అయితే బాగా చేసిండ్రు. మాకు తెలిసి అన్ని సదుపాయాలు బాగానే ఉన్నవి. ఈ బస్ కంచి, పులిహార కంచి మొత్తం అంతే. ఎవరు ఆకలని లేదు. మరి ఇంకా అక్కడి నుంచి ఇక్కడ వరకు అంతా కూడా మీకు వాటర్, పులిహోర ఉంది. ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా సరే ఎవరికి ఇబ్బంది పడ్డామనే లేదు. అసలు అందరు బాగా సౌకర్యం బాగా చేశారు. అసలు రేవంత్ రెడ్డి అని ఎక్కడ ఉన్నా సరే మా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అందిస్తున్నాము. జై బలో గణేష్ మహారాజ్ కే, జై బలో గణేష్ మహారాజ్ కే, జై బలో గణేష్ మహారాజ్ కే. అందరితో ఆగో మర్చిపోయినా. ఈ వీడియోలో ఉన్నారు కదా, ఈ ఎండలో పడి వాళ్ళు మళ్ళీ బాగా అందరితో మాట్లాడించి వాళ్ళకి అంటే మాకు రెస్ట్ లేదు అనుకుంటే వాళ్ళు మళ్ళీ బాగా వాళ్ళ వరకు వాళ్ళు బాగా చేస్తారు. ఎండలో పడి మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఏదైనా సౌకర్యం అంతా చేయవలసిందిగా మేము మళ్ళీ కోరుకుంటాను. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఎవ్రీ ఇయర్ మాక్సిమం రావాలనుకుంటాం. ఇది 3rd టైం మా బాబుతో కలిసి రావడం. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? నేను నార్మల్ గా వస్తాను, బట్ మా ఇంట్లో పెట్టడం కానీ, మా అపార్ట్మెంట్ లో పెట్టడం కానీ, దానివల్ల అక్కడ నిమజ్జనం చేసుకుంటాను. సో ఈసారి తొందరగా చేసుకున్నాం మా అపార్ట్మెంట్ లో. సో ఈసారి వచ్చాము. ఖైరతాబాద్ బడా గణేష్ డే 1 మీరు దర్శించుకున్నారా లేదా ఈ రోజు వస్తున్నారు? ఈ రోజు వస్తున్నా అండి. వర్క్ ప్రెషర్, స్కూల్స్ హాలిడేస్ ఉంది కదా, ఈసారి చాలా ఫ్లోటింగ్ ఉందంట. సో అందుకనే పేపర్ లో చూసి నేను లాస్ట్ వచ్చి దర్శనం చేసుకున్నాను అనుకుంటున్నాను. అట్లా ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? కూడా ఎలా ఉన్నాయి? సూపర్ అండి. ఎవ్రీ ఇయర్ లెక్కనే ఉన్నాయి. ఈసారి కొంచెం కట్టుదిట్టగా చేశారు. బట్ దట్ ఈస్ గుడ్ ఫర్ బికాస్ చాలా మంది వస్తారు భక్తజనం. ఆల్మోస్ట్ లక్షల మంది వస్తుంటారు. కాబట్టి అలా కంట్రోల్ చేయడం కూడా పోలీసు వాళ్ళు కూడా కొంచెం కష్టమైన పని. ఎలా అనిపించింది ఈసారి బడా గణేష్? ఎలా అనిపించింది? బడా గణేష్ 69 ఫీట్ అండి, చాలా బాగుంది. అసలు ఎవ్రీ ఇయర్ మట్టితో చేస్తారు, మళ్ళీ ఎమ్మటే ఖైరతాబాద్ లో ఫాస్ట్ గా అయిపోతుంది మనది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బడా గణేష్ అయితే చాలా పెద్దగా ఉంది. 69 ఫీట్స్ తో ఉండడం వలన నాకు చూడాలనిపించింది ఈసారి, అందుకే వచ్చాను. గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాము. బడా గణేష్ అయితే నాకు ఎవ్రీ ఇయర్ చూడాలనిపిస్తుంది, అందుకే మేము ఎవ్రీ ఇయర్ ఇంటికి వస్తాము. ఎక్కడి నుంచి వచ్చినారు? సుభాష్ నగర్ కాలనీ. సుభాష్ నగర్ నుంచి. ఎట్లా ఎవరితో కలిసి వచ్చినారు? మా ఫ్యామిలీ మొత్తం. ఫ్యామిలీ మొత్తం వచ్చారా? ఎట్లా అనిపించింది? ఇక్కడ ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి అంతా కూడా. మేము అందరము ఫ్యామిలీతో వచ్చేసినాము. ఇక్కడ చూస్తుంటే మాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు వచ్చేసారు ఊరు నుండి. ఎక్కడి నుంచి? అది కర్నూలు డిస్టిక్ నుంచి. కర్నూలు నుంచి. సో కేవలం ఇక్కడ దేవుని చూడడానికి వచ్చినారు అక్కడ నుంచి. ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది మాకు. వచ్చినా డే 1 వచ్చినా దర్శనానికి ఈరోజు వస్తున్నాం. డే 1 వచ్చేసినాం మేము. దర్శనం చేసుకున్నారు. ఎవరి నిమజ్జనానికి వచ్చినారు. వచ్చింది. ఇట్లా పేరెంట్స్ తో కలిసి వచ్చారు.